నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకే వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటును వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు నమ్మకం భరోసా కల్పించాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. సిరిసిల్ల పట్టణంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ర్యాలీ. స్తంభంపల్లిలోని గంజివాగు వంతెనను పూర్తి చేయాలని గ్రామస్తుల పాదయాత్ర. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నాయకుల పిలుపు. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ఉన్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లోని ఏఎంసీలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు బుధవారం ఏర్పాటు చేయగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్తో కలిసి ప్రారంభించారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సరైన తేమ శాతంతో ధాన్యాన్ని నిర్వాహకులు సేకరిస్తారని వివరించారు. కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని, డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం అమ్ముకోవడానికి వచ్చే రైతులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో మొత్తం 191 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ఉన్నామని తెలిపారు. రైతులకు ఐకేపీ వారు ఉత్తమ సేవలు అందిస్తున్నారని వివరించారు. మిల్లర్లు ధాన్యం సేకరించకపోతే సమీపంలోని ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, మండల ప్రత్యేకాధికారి అఫ్జలీ బేగం, డిఆర్డీఓ శేషాద్రి, తహసీల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున అందరికీ, రైతుల అన్నలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇవి ఐకేపీ సెంటర్ ఇవాళ ఇప్పుడు మాకు బొప్పాపూర్, రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఇవాళ ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ చేసినాం. ఆ ఓపెనింగ్ బయట దళాలకు అమ్మకండి. మాకు ఇప్పుడు మా పై అధికారులు, మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు 500 బోనస్ ఇస్తుంది. రుణమాఫీ, రైతు బంధు ఆధార్ కార్డు, కొత్త ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ మీకు ఫెసిలిటీ చేస్తుంది. రానున్న కాలం కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రావాలని కోరుకుందాం. అందరు కలిసికట్టుగా పనిచేద్దాం. మా కాంగ్రెస్ ప్రభుత్వానికే పనిచేద్దాం. జై జై. ఈరోజు బొప్పాపూర్లో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ అక్కడ మెయిన్ ఆఫీస్ దగ్గర మనం ఈ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. ఈ సెంటర్ దగ్గర దాదాపుగా 1000 మంది రైతులు వస్తారు అది అమ్మడానికి. సో ఇప్పుడు కొంచెం ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. అంటే మిల్ శాంక్షన్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది మిల్ శాంక్షన్ అవసరం లేదు. మీరు ఫార్మర్స్, రైతులు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి మీ వరి కాటా చేయాలి. కాటా చేయాలంటే మిల్ ఒకవేళ ఉండకపోతే కూడా, బీజీ ఇవ్వకపోతే కూడా మనం మా దగ్గర ఉన్న గోడౌన్స్లో పంపుతాం. అక్కడ ఒకసారి దిగిన తర్వాత రైతులకి పైసా పడతాయి. దీనికి మిల్ సలహా ఏమంటే మీ అగ్రికల్చర్ మార్కెట్ ఐకేపీ సెంటర్స్ వాళ్ళతో మీరు వెంటనే ఇమీడియట్లీ ఎక్స్పెడిషియస్లీ అది చేయాలి, కాటా చేయాలి. కాటా చేస్తేనే రైతుకి మేలు జరుగుతుంది. ఓకే. సో ఇదే విధంగా ఈ మొత్తం ఇక్కడ దాదాపుగా 191 సెంటర్స్ ఐకేపీ సెంటర్కి ఇవ్వడం జరిగింది. సో మొత్తం జిల్లా వ్యాప్తంగా. సో బాగా మా డిఆర్డిఓ గారు, మా మహిళా గ్రూప్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అదేవిధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. అది చేస్తూ మీకు ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాం. పోలీస్ స్టేషన్కి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు నమ్మకం భరోసా కలిగించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. బుధవారం రోజున ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ సంబంధించిన రికార్డులను, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలతో పాటు గతంలో జరిగిన సంఘటన వివరాలు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలతో పాటుగా సిబ్బంది నిర్వహించే విధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు, వారిని ఎలా తనిఖీ చేస్తారని ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వారి సమస్యను తెలుసుకుని వారికి భరోసా నమ్మకం కలిగించాలని, చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సూచించారు. పెట్రోలింగ్ సమయంలో తప్పనిసరిగా రౌడీ హిస్టరీ షీటర్లతో పాటు అనుమానిత వ్యక్తుల తనిఖీ చేస్తూ వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాలని, మత్తు పదార్థాలపై సైబర్ నేరాలపై ముమ్మరంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతూ కట్టడి చేయాలన్నారు. అధికారులకు సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఆవరణంలో వివిధ రకాల పండ్ల మొక్కలతో ఏర్పాటు చేసిన తోటకు వాటర్ డ్రిప్పింగ్ బిందు సేద్యం ప్రారంభించి ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మొక్కలు మానవ జీవన కోటికి ప్రాణాధారమని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా నాటిన మొక్కలను ఖచ్చితంగా సంరక్షించాలని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ మొగిలి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు. సిరిసిల్ల పట్టణంలోని 6, 7, 19 వార్డులో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను వివరిస్తూ రాజ్యాంగం సవరణకు బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రల్ని వివరించారు. బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని సవరించే కుట్రను ప్రజలకు వివరించేందుకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పలువురు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని సవరిస్తామని హామీతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి దేశ ప్రజలు చక్కని తీర్పునిచ్చారన్నారు. ఇలాంటి కుట్రలకు ఛేదించేందుకు కాంగ్రెస్ ప్రతి గడప గడపకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ అవి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, రెడ్డి నాయక్, బొప్ప దేవయ్య తదితరులు పాల్గొన్నారు. అన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని టౌన్లో 6వ వార్డు మరి 19వ వార్డు 7వ వార్డు ఈ 3 వార్డులలో ప్రతి ఇంటికి గడప గడపకు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాల గురించి చెప్పుకుంటూ పాదయాత్ర చేయడం జరిగింది. మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణమే కానీ, గ్యాస్ సిలిండరే కానీ, సన్నబియ్యం పంపిణీ కానీ, సన్నబియ్యం పంపిణీలో మహిళలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మన రేవంత్ అన్న మహిళలకు అండగా ఉండి మహిళలను అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు. మళ్ళీ ఇంకొకటి బస్సులు కూడా ప్రతి ఒక్క సంఘాల నుంచి
కొనుగోలు చేసి ప్రతి ఒక్క మహిళకు కూడా చాలా లబ్ధి పొందుతున్నారు. మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మహేష్ అన్న గారికి, మహేష్ అన్న గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ 3 వార్డులు ఈ అతిథిగా వచ్చిన అవిన్ భాయ్ గారికి, మన అప్పన్న గారికి, మన జిల్లా నాయకురాలు వనితక్క గారికి, మన దేవన్న గారికి, 6వ వార్డు గౌతమన్న గారికి, సేనన్న గారికి, ఇంకా మిగతా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మన రాజ్యాంగం సవరణ కోసం బీజేపీ ప్రభుత్వం ఎంతో తీసేయాలన్న ఆలోచనతో ఉంది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఏ విధంగా చట్టాలు ఉండాలో అన్ని విధాలుగా రూపుదిద్దుకున్న రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన మోడీ గారు చూస్తున్నారు. ఇట్టి మార్చే ఆలోచనను విరమించుకోవాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రతి కడపకు తెలవాలనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది. ఇట్టి ప్రోగ్రాంకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మన బొప్ప దేవన్న గారు మాట్లాడవలసిందిగా మనవి. జై సంజాన్ కార్యక్రమంలో ఈరోజు 6, 7, 19 వార్డుల్లో పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా ఇన్ఛార్జి అజయన్న గారికి, మరి టౌన్ అధ్యక్షులు పెద్దలు చొక్కలేని ప్రకాష్ గారికి, మరి ఈ వార్డు అధ్యక్షులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, సిరిసిల్ల పట్టణ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు పాదయాత్ర మరి ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో మరి బీజేపీ చేస్తున్న అరాచకాలను మరి చెప్పుకుంటూ ప్రతి ఒక్కరూ పాదయాత్ర మొదలుపెట్టిళ్ళు. మరి ఇంత ఎండలో కూడా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాము అని ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చేరవేసే విధంగా గడపకు వెళ్ళి మనందరము ప్రజలకు మనము గవర్నమెంట్ చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చేరవేసే విధంగా మన అందరం కృషి చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పథకాలు ప్రవేశపెట్టిళ్ళు. అందులో ముఖ్యంగా సన్నబియ్య పథకం అయితే చాలా మంచి పథకము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే పథకము. కాబట్టి ఈ రానున్న మున్సిపల్ ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఏ ఎలక్షన్లకైనా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి, మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉంటే ఇంకా ముందు కూడా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేస్తారని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై సంవిధాన్ పాదయాత్ర సందర్భంగా 7వ వార్డు తెలుగు తల్లి విగ్రహం నుంచి మొదలుకొని జెండా విస్తరించుకొని 6వ వార్డు మీదుగా పాదయాత్ర జరుపుకుంటున్నాము. ఈ యొక్క వార్డు కౌన్సిలర్ అధ్యక్షులైనటువంటి రామయ్య గారికి, ఈ కార్యక్రమానికి పరిశీలన అమిత్ భాయ్ గారికి, సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులకు, అక్క జిల్లా కన్నదమ్ములందరికీ నమస్కారాలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతము ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఆ యొక్క ప్రభుత్వము రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పనులు చేసుకుంటూ, రాజ్యాంగ విలువలు తుంగలు తొక్కుకుంటూ, వారికి అనుకూలంగా మార్చుకునే విధంగా రాజ్యాంగాన్ని సవరించడం కోసం ప్రయత్నం చేస్తున్న తరుణంలో మన యొక్క సామాన్యులకు, పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఏదైతే రాజ్యాంగం నిర్మించబడదో ఆనాడు అంబేద్కర్ గారి నేతృత్వంలో అట్టి రాజ్యాంగానికి చెల్లుబాటు చేయడం వరకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్న సందర్భంగా వాడవాడల ఊరూరున పాదయాత్రలు చేస్తూ మా యొక్క ప్రజల్లో అవగాహన కల్పిస్తా ఉన్నాము. ఇటు పాదయాత్రకు అత్యంత స్పందన ఉద్దేశంతో భారతదేశం మొత్తంగా ఏఎన్సీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు, పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ అన్న గారి పిలుపు మేరకు ఏదైతే ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర గల్లీకి చేస్తున్నాం, ఊరూరా చేస్తున్నాం భారతదేశం అంతటా, దాన్ని తట్టుకోలేక నిన్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే మోడీ గారు ఉన్నారో మన అగ్రనేతైనటువంటి సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన ఈడీ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది వారికి
ఎంతటి దౌర్భాగ్యపు స్థితి అంటే భారతదేశంలోనే దుర్దిశంగా భావిస్తా ఉన్నాము. మాలాంటి అగ్రనేతలను వాళ్ళను ఈ విధంగా అణచివేయాలని చూస్తే ఎప్పుడైతే అణచివేయబడతామో ఎగిరెగిరి వేసి కొట్టే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇటువంటి చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాము భాజపా గవర్నమెంట్. మన జిల్లా ఇన్ఛార్జ్ అవేద్ అన్న గారికి, మన పట్టణాధ్యక్షుడు చొప్పదండ ప్రకాష్ అన్న గారికి, మన జిల్లా మహిళా అధ్యక్షురాలు కాములు హరిత గారికి, అదేవిధంగా నుంచి వచ్చిన అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు. పిలుపు మేరకు భారతదేశం అంతటా రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలనే ఆలోచనతోటి జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం మొదలుపెట్టి భారతదేశం అంతటా వార్డున గ్రామాన చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు 7వ వార్డు, 6వ వార్డు, 19వ వార్డు, 3వ వార్డు కార్యక్రమం మొదలు చేయడమైనది. ఈసారి ఎలక్షన్లో బీజేపీ పార్టీ ఈసారి 400 సీట్లు కనుక మాకు ఇచ్చినట్టయితే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తాం అని వారు ఒక ప్రకటన చేసి ఎలక్షన్లకు వెళ్ళినారు. కానీ భారతదేశ పౌరులు అందరూ విద్యలు కనుక మనం కనుక వీరికి 400 సీట్లు ఇచ్చేస్తే మన మొత్తానికి మనకున్న హక్కులను తొలగిస్తారు. రాజ్యాంగం అనేది ప్రపంచంలో అత్యుత్తమమైన రాజ్యాంగం మన భారతదేశంది. మన స్వాతంత్రం వచ్చిన మొదట్లో మనకు రాజ్యాంగం అనేది ఏది లేకుండా పరిపాలన సాగింది. దానికోసమే ఒక రాజ్యాంగం మనకు అవసరమని ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి అన్ని దేశాల్లో ఉన్న పరిస్థితులను గమనించి మన భారతదేశంలో ఉన్న సామాజిక పరిస్థితి, భౌగోళిక పరిస్థితి అన్నింటినీ గమనించి ఆ రోజు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మన ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, మైనార్టీలకు వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళకు రిజర్వేషన్ ఉండాలి, లేకపోతే వీళ్ళు వెనుకబడిపోతారన్న ఉద్దేశంతో ఆ రోజులోనే అందరినీ దృష్టిలో పెట్టుకుని వచ్చే 100 సంవత్సరాల ముందులో గమనించి ఈ మన రిజర్వేషన్ కల్పించినారు. కనుక అట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలందరినీ తెలియజేయడం కోసం ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేయడం జరుగుతుంది. దీన్ని గమనించిన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేని బలం పెరుగుతుందన్న ఉద్దేశంతో మన జాతీయ నాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి అక్రమ కేసులు బనాయించి ఈ ఏదైతే ఈ పాదయాత్ర జరుగుతున్నదో దీన్ని ఎట్లైనా చేసి ఈ పక్కకు తప్పించాలనే యాత్రను అనే ఉద్దేశంతో ఈడీ అక్రమ కేసులు పెట్టింది. కనుక వెంటనే ఈ అక్రమ కేసులు తొలగించి ఇలాంటి అప్రసానిక చర్యలు చేయవలసిన కోరుకుంటూ జై కాంగ్రెస్. బోయిన్పల్లి మండలం స్తంభంపల్లి గంజివాగు వద్ద సంపూర్తిగా నిర్మించిన బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని కోరుతూ సుగ్రీవ టెంపుల్ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వరకు గ్రామస్తులు పాదయాత్ర నిర్వహించారు. వేములవాడి రాజన్న ఆలయంలో దర్శనం చేసుకుని అగ్రహారం ఆంజనేయ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకుని పాదయాత్రగా వచ్చి కలెక్టర్కి వినతి పత్రం అందించారు. స్తంభంపల్లిలోని గంజివాగు వంతెన కోటి 20 లక్షల నిధులతో గత ప్రభుత్వం మంజూరు చేసిందని గ్రామస్తులు వెల్లడించారు. పిల్లర్ లెవెల్ వరకు నిర్మాణం జరిగి అసంపూర్తిగా మిగిలిపోయిందన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్తంభంపల్లి మాజీ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి, కరుణాకర్, మాజీ ఉప సర్పంచ్ బొంగాని అశోక్, మాజీ ఉప సర్పంచ్ బీరవల్లి వెంకటేశ్వరరావు, రెడ్డి సంఘం అధ్యక్షుడు ముచ్చ లింగారెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తునికి తిరుమలేష్, శాలివాహన సంఘం అధ్యక్షులు రాచర్ల రాజేష్, అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు అక్కెనపల్లి గణేష్, అక్కెనపల్లి రమేష్, గొర్రె విజయ్, గౌడ సంఘం నాయకులు పులి అంజయ్య, కాసరపు మల్లేశం, ముత్యపు పరశురాములు, రెడ్డి సంఘం నాయకులు అల్లు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కందరి కిరణ్ రెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు అక్కెనపల్లి కార్తిక్, అక్కెనపల్లి కళ్యాణ్, అక్కనపల్లి అజయ్ కుమార్, అక్కనపల్లి సురేష్, అక్కనపల్లి మోహన్ దాస్, అక్కనపల్లి సాయి, అక్కనపల్లి సృజన్, చంద్రగిరి గంగయ్య, చంద్రగిరి శ్రీనివాస్, కొట్టపల్లి నవీన్, తంగలపల్లి రామ్, పొత్తూరు శంకరయ్య, అక్కనపల్లి ప్రదీప్ తదితరులు ఉన్నారు. గ్రామం బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా స్తంభంపల్లి గ్రామంలో గంజివాగు వద్ద 2023లో భూమి పూజ జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం 1,80,00,000తోని హై లెవెల్ వంతెన బ్రిడ్జ్కు మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత వర్క్ స్టార్ట్ చేసి ఫిల్లర్ లెవెల్కు తీసుకొచ్చినటువంటి ఆ హై లెవెల్ వంతెన బ్రిడ్జ్ నిర్మాణం అనేది దాదాపుగా 8 నెలలు అవుతుంది ఆగిపోయి. మాకు స్తంభంపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఆ గంజివాగు ప్రవాహం పెరగడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు, నిత్యం స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు కానీ, నిత్యం పని చేసుకున్నటువంటి కార్మికులకు కానీ, రైతులకు కానీ అన్ని వర్గాల వరకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతున్నది. ఒకసారి భారీ వర్షం పడి ఆ తర్వాత ప్రవాహం ఉద్రిక్తమైతే ఆ తర్వాత చిన్నపాటి వర్షానికి కూడా మేము స్తంభంపల్లి దాటేసి వేములవాడకి వెళ్ళాలంటే దాదాపుగా వారం 10 రోజులు ఆ ప్రవాహం తగ్గేంత వరకు కూడా సమయం తీసుకున్నటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఇటు సమస్య పైన
జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో పలుమార్లు మీరు అభ్యర్థన కూడా చేసినాం, వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. చొప్పదండి స్థానిక ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు కూడా స్తంభంపల్లి బ్రిడ్జి గురించి కూడా వివరించి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. స్తంభంపల్లి నుంచి దాదాపుగా భువనపల్లి మండలం, గంగాధార మండలం, చొప్పదండి నియోజకవర్గం, అదేవిధంగా వెమ్లాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 40-50 గ్రామాల సంబంధించినటువంటి రహదారి అది చాలా ముఖ్యమైనది. చిన్నపాటి వర్షం పడడంతోనే అక్కడ మొత్తం కూడా నిలిపివేసే పరిస్థితి కూడా ఉంటుంది. అందరూ పని చేసుకొని రాత్రి వేళల తిరుగు ప్రయాణంలో కూడా ప్రవాహం పెరిగిందా, కల్వట్టు ఉందా, పేందా తెలియక కూడా కొంతమంది దాటే ప్రయత్నంలో కూడా చాలామందికి ప్రమాదాలకు కూడా గురయ్యే పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితి ఉన్నటువంటి దాన్ని పలుమార్లు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా నేటికి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి స్తంభంపల్లి గ్రామం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వచ్చి మా సమస్యను కలెక్టర్ గారికి మరొకసారి వినతి పత్రం ఇద్దాం గ్రామ ప్రజలందరి సమక్షంలో అని చెప్పేసి కూడా ఈరోజు పాదయాత్రగా దాదాపుగా సుమారుగా 20 కిలోమీటర్ల నుంచి మేము పాదయాత్రగా రావడం జరిగింది. ఎండల మరి ఎమ్మెల్యేలు ఓట్లప్పుడు మాత్రమే గ్రామాలలో 4-5 సార్లు తిరిగేటువంటి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కనీసం సమస్య పట్టించకపోవడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మా స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే గారికి మేము విన్నవిస్తున్నాం. అయ్యా, మీరు ఓట్లప్పుడు 4-5 సార్లు మా గ్రామాలకు వచ్చిర్రు, ఎన్నో హామీలు ఇచ్చిర్రు, కానీ ఇవాళ నిధులు మంజూరై నిర్మాణంలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జిని పూర్తి చేయడం కోసం మీరు ఒక్కసారి ఆ ప్రదేశాన్ని విజిట్ చేసి మీరు అధికారులు కనుక ఆదేశాలు చేసి ఉంటే ఇప్పటి వరకు ఆ బ్రిడ్జి పని అయ్యేది. కానీ మీరు ఏ మాత్రం కూడా స్తంభంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి హై లెవెల్ వంతెనలో ఒక్కరోజు కూడా మీరు మాట్లాడకపోవడం ఈ యొక్క చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే భువనపల్లి మండలం, గంగాధర మండలం, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గం, వేములవాడ నియోజకవర్గ ప్రజలు కూడా మీ యొక్క తీరును ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు స్పందించి అధికారులతో మాట్లాడి వెంటనే ఆ బ్రిడ్జి పనులు పూర్తయ్యే విధంగా చూడాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు రానున్న జూన్, జూలై మళ్ళీ వర్షాలు పడడంతోనే తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతుంది. ఒకసారి వర్షం పడితే వారం 10 రోజులు మా పిల్లలు అక్కడ సిలబస్ అయిపోతూ ఉంటుంది, ఇళ్లలో మా పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు వారానికి ఒక్కసారి ఆరోగ్యానికి చెకప్ పోదామంటే కూడా పోలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అటువైపు బోన్పల్లి వైపు పోనీయది, ఇటు శాత్రేశ్పల్లి వైపు పోనీయది, ఇటు రావణపేట వైపు కూడా పోనీయది. మరి 4 దిక్కుల 75 స్వతంత్ర భారతదేశంలో కూడా ఒక చిన్న వర్షం పడితే ఒక అడవి ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అయ్యా చొప్పదండి ఎమ్మెల్యే గారు, ఇప్పటికైనా మీ విషయం మీద స్పందించాలి, వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి, ఆ పనిని స్టార్ట్ అయ్యే విధంగా మీరు చొరవ చూపెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంబంధిత డిపార్ట్మెంట్ను కూడా మేము అడగడం జరిగింది. ఒకవేళ ఈ పూర్తిగా వర్క్ చేయాలంటే ఎన్ని రోజులు సమయం పడుతుంది అంటే కనీసం 1 నెల రోజులు పడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కనీసం మే 1 వరకు అన్నా లేకపోతే ఇదే ఏప్రిల్ లాస్ట్ వీక్లోనా మీరు వర్క్ కనుక మొదలు చేయిస్తే అది మాకు వర్షాకాలానికి ఇబ్బంది లేకుండా అవుతుంది. సంబంధిత అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్స్ కూడా రావాల్సినటువంటి డబ్బులు మరి వాళ్ళకి ఇప్పించి వెంటనే మిగతా పనులు కూడా పూర్తి చేయాలని స్తంభంపల్లి గ్రామ ప్రజలందరి పక్షాన మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ బ్రిడ్జి రావడం కోసం 4-5 సంవత్సరాల శ్రమ దాగి ఉంది. స్తంభంపల్లి గ్రామ ప్రజలందరం పోరాటం చేస్తే 1,80,00,000 అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సుంక రవిశంకర్ గారు ఆ నిధులు మంజూరు చేయడం జరిగింది. దాని పోరాటం వెనుక ఎంతోమంది త్యాగం ఉంది. మరి ఆ త్యాగం చేసి పోరాటం చేసి తీసుకొచ్చుకున్నటువంటి బ్రిడ్జ్ మళ్ళీ మధ్యలోనే ఆగిపోతే మా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి చొప్పదండి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ గారు కూడా ఈ సమస్య పైన చొరవ చూపెట్టి దాని పరిష్కారం చూపెట్టాలని స్తంభంపల్లి గ్రామ ప్రజలందరి పక్షాన మేము కోరుతా ఉన్నాం. కార్మిక చట్టాలు హక్కులకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కాలు రాస్తోందని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దుకై పోరాటానికి సన్నద్ధం కావాలని మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ శివాలయం టెంపుల్ హాల్లో జిల్లాలోని సిఐటియు అనుబంధ రంగాలు, యూనియన్ల ముఖ్య నాయకులతో వర్క్ షాప్ నిర్వహించారు. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను దూకుడుగా అవలంబిస్తుందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ అన్నారు. బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా, కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక చట్టాలు హక్కులను కాలురాస్తోందని మండిపడ్డారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దుకై దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతుంది. కార్మిక చట్టాలు హక్కులను రక్షించుకోవడం కోసం జరుగుతున్న సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల యూనియన్ల కార్మికులందరూ తప్పకుండా పాల్గొని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు కోటం రాజు, జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, ఉపాధ్యక్షులు మూషం రమేష్, గుర్రం అశోక్, అన్నాల్ దాస్ గణేష్, గురుజాల శ్రీధర్, సూరం పద్మ, మిట్టపల్లి రాజమల్లు, గీస భిక్షపతి, మల్యాల నర్సయ్య, సిరిమల్ల సత్యం, చిందం కమలాకర్, రమేష్, చంద్ర, భారతి, లక్ష్మీ, శ్రీనివాస్, రవి, సురేష్, శేఖర్, రాజు, రమేష్, శ్రీధర్, నర్సయ్య, రాజలయ్య, కుమార్, దేవరాజు, బాబా కిషన్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకి వ్యతిరేకంగా కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలు కానీ, బోనస్ కానీ, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, 8 గంటల పని విధానాన్ని ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు ఆ చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం ఈ భారత కార్మిక వర్గానికి ఒక తీవ్రమైనటువంటి అన్యాయం బీజేపీ ప్రభుత్వం చేసింది. ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి అని భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కలిపి మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం అనేక రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించుకున్నాయి. అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాలో అన్ని రంగాలకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఈరోజు ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులపైన చిత్తశుద్ధి ఉంటే, కార్మికులకి మెరుగైనటువంటి జీవనం గడపాలి అని అనుకుంటే ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయినా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అనేక రూపాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా అనేక రూపాల్లో పోరాటాలు చేశాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు 4 లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేసి కార్మికులకు ఉన్నటువంటి చట్టాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. రాబోయేటటువంటి కాలంలో ఈ సమ్మెతోటే ఈ సమ్మెనే ఆరంభం కాదు, ముగింపు కాదు. రాబోయేటటువంటి కాలంలో ఈ 4 లేబర్ కోడ్ల రద్దు కోసం దేశవ్యాప్తంగా మహత్తరమైనటువంటి పోరాటం కూడా చేయబోతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకే వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటును వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు నమ్మకం, భరోసా కల్పించాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. సిరిసిల్ల పట్టణంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ర్యాలీ. స్తంభంపల్లిలోని గంజివాగు వంతెనను పూర్తి చేయాలని గ్రామస్తుల పాదయాత్ర. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటి నాయకుల పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.